పెద్దగట్టు జాతర ఏర్పాట్లను పరిశీలించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 16 నుండి జరుగు జాతరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవని, అదే రోజు తెల్లవారుజాము నుండి జాతీయ రహదారి 65 పై వాహనాల మళ్లింపు ఆంక్షలు ఉంటాయని వాహనదారులు గమనించగలరని అన్నారు. అలాగే ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కలిసి మెలిసి ఈ జాతరను జరుపుకోవాలని తెలిపారు. పోలీసులు ప్రజలందరి కోసం 100% పని చేస్తారని పోలీసులకి సహకరించారన్నారు. జాతరలో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను పూర్తిగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వారితో డీఎస్పీ రవి, సిఐ రాజశేఖర్, టౌన్ ఎస్ఐలు సాయి, ఏడుకొండలు రూరల్ సిఐ బాలు, చివ్వెల ఎస్ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు. 16th ఫిబ్రవరి నుంచి పోతలాయి లింగమంతుల స్వామి జాతర మన గురాజ్పల్లి గుట్ట దగ్గర జరిగే జాతర. దానికి అన్ని రకరకాలుగా ఏర్పాట్లు పూర్తిగా అయినాయి. పోలీస్ తరఫు నుంచి కూడా చేయాల్సిన బందోబస్తు సంబంధించి స్కీమ్ అంతా కూడా తయారు చేయడం జరిగింది. దీనికి టోటల్గా సిద్ధంగా ఉంది. సో ముఖ్యంగా దీనికి జాతరకి చాలా హెవీ ఎత్తున పెద్ద ఎత్తున జనాలు వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు. సో ఇక్కడే రాత్రి ఉండి మొత్తం వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళది అంతా కూడా ఇది జాతర పీస్ఫుల్గా స్మూత్గా జరపడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. సో దీంట్లో బేసికలీగా మనము 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇది మన జిల్లానే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా మేము హైయర్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ పెట్టి అక్కడ నుంచి కూడా మనకి ఫోర్స్ వస్తుంది. సో అంతా కూడా దాదాపు 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాము. దాంతో పాటుగానే ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి సమస్య ఉంటుందని అట్లా గుర్తించడం జరిగింది. సో ట్రాఫిక్ని స్మూత్గా కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ బేసికల్గా 4 పెద్ద పార్కింగ్స్ అట్లా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 4 పెద్ద పార్కింగ్స్ని కూడా మళ్ళీ చిన్న చిన్న సబ్ కేటగిరీస్ చేస్తూ ప్రతి దాంట్లో దాదాపు 4 కేటగిరీస్ అట్లా చూస్తే దాదాపు 15-16 వరకు పార్కింగ్స్ అవి మనకి ఉన్నాయి. సో వేరే వేరే డైరెక్షన్స్ నుంచి వేరే వేరే దిక్కుల నుంచి వచ్చే వెహికల్స్కి వాళ్ళకి కన్వీనియన్స్ కోసం వాళ్ళకి ఫెసిలిటేట్ చేసుకోవడానికి ఆ డైరెక్షన్లోనే పార్కింగ్ పెట్టడం జరిగింది. అవి పార్కింగ్లో కూడా మరి 2 వీలర్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్ అన్నీ కూడా సెగ్రిగేట్ చేసి పెట్టడం జరిగింది. అట్లాగే ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి నేషనల్ హైవే మీద నడిచే ట్రాఫిక్ హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్ ఇది అంతా కూడా దీనికి ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి డైవర్షన్ తీసుకోవాలి. పబ్లిక్కి ఒకటే రిక్వెస్ట్ ఉంటుంది, పోలీస్ 100% మీకోసమే పని చేస్తారు. ఈ మీ పండుగ మా పండుగ కూడా ఉంది, అంతా కూడా 100% అందరూ కలిసి నుంచి టోటల్గా పీస్ఫుల్ వాతావరణంలో సంతోషంగా అందరూ కూడా సెలబ్రేట్ చేస్తాము. కానీ దయచేసి మా డ్యూటీ ఆఫీసర్ అక్కడ స్టాఫ్ ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాళ్ళు ఏదైతే డైరెక్షన్స్ ఏమైనా చెప్తారో అప్పుడు కూడా అదే డైవర్షన్. అదే హుజూర్ నగర్, మిర్యాలగూడ, నేరేడ్చెర్ల, దెన్ నల్గొండ, దెన్ సూర్యాపేట నుంచి లోకల్లీ అది కూడా డైవర్షన్స్ ఇచ్చినాము. ఆల్రెడీ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. జాతరలో 3 ముక్కల ఆట కొంత మనీ ఆట ఆడతారు. దానికి మనం స్పెషల్ టీమ్స్ పెట్టినాము. ముఖ్యంగా ఇక్కడ మా స్పెషల్ టీమ్స్ క్రైమ్ టీమ్స్ ఉంటాయి, సిసిఎస్ టీమ్స్ ఉంటాయి, అట్లాగే మన షీ టీమ్స్ కూడా ఉంటాయి మహిళా భద్రత కోసం. అట్లాగే ఇది దొంగతనం మీరు ఎట్లా అంటున్నారు, చైన్ స్నాచింగ్ అట్లాంటివి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తాము.